కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉండగా బండి భగీరథ్ హాజరు కాలేదు. ఇక బండి భగీరథ్ పరారీ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలంటూ హైదరాబాద్ లో పలు చోట్ల పోస్టర్లు అంటించారు. అటు బండి భగీరథ్ పిటిషన్ పై రేపు హైకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ జరపనుంది. సౌండ్ పార్టీ అది అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా, అహంకారం నడవదు కదా, డబ్బు అది. ఇక ఫోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా సరే అతనైతే విచారణకైతే రాలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. భగీరథ్ నేడు వ్యక్తిగతంగా 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు భగీరథ్ అయితే మాత్రం పోలీసుల విచారణకు హాజరు కాలేదనేటువంటి సమాచారం అందుతుంది. హాజరు కాడు అనేటువంటి సమాచారం కూడా ఇప్పటికే అందుతుంది. మరోవైపు ఎందుకంటే రేపు తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం పైన రేపు విచారణ జరగబోతుంది. రేపు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్లో కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా భగీరథ్ వారి న్యాయవాదులు కూడా ఒక చర్చించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ రేపు ముందస్తు బెయిల్ ఒకవేళ తెలంగాణ హైకోర్టు ఇవ్వకపోతే మరుసటి రోజు అంటే ఎల్లుండి మార్నింగ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు భగీరథ్ లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే మాత్రం బండి భగీరథ్ కోసం ఇప్పటికీ కూడా వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇప్పటికే బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి సమయంలోనే బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఒక ఐపీఎస్ మహిళా అధికారిని నియమించారు. కుకట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి రితురాజును అధికారిని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, మానిటర్ చేయాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపి ఆదేశాలు ఇవ్వడంతో స్వయంగా ఆమె ఈ కేసును విచారణ జరుపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఈ కేసుకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. అయితే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తర్వాత ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ తర్వాత ఈ కేసులో నిన్న సాయంత్రం అంటే డీసీపీ రుతురాజ్ అయితే మాత్రం ఆ స్టేట్మెంట్స్ను ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్లో సెక్షన్లను కూడా జోడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. బిఎన్ఎస్ 74, 75ను గతంలో ఏ విధంగా పెట్టారో ఆ సెక్షన్స్ను అదే విధంగా జోడించారు. మరోవైపు దానికి అదనంగా సెక్షన్ 5/1 కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఆ సెక్షన్ను జోడించినటువంటి పరిస్థితి. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే నిందితుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె పైన తీవ్రమైనటువంటి లైంగిక దాడి ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5/1 కూడా స్పష్టం చేస్తుంది. కాబట్టి ఆ సెక్షన్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు జోడించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి బండి భగీరథ్కి అయితే మాత్రం 2 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా రేపు తెలంగాణ హైకోర్టులో హీరింగ్ ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం బండి భగీరథ్ అయితే మాత్రం ఈరోజు విచారణకు హాజరు కాలేదు. రేపు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తర్వాత ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ఇప్పటికే బాధితురాలను 2 సార్లు విచారణ జరిపాము, ఈ 2 సార్లు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశాము, తనపైన లైంగికంగా దాడి జరిగింది, బలవంతంగా తనను ఇబ్బందులకు గురి చేశారు, అసభ్యంగా ప్రవర్తించారు, ఈ అంశాలన్నీ కూడా బాధితురాలే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో సెక్షన్స్ను మేము ఆల్టర్ చేశామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నటువంటి అంశం. కాబట్టి రేపు హైకోర్టు నిర్ణయం తర్వాత బండి భగీరథే స్వయంగా లొంగిపోతాడా, లేకుంటే హైకోర్టు ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఖచ్చితంగా కేసు యొక్క ఇన్వెస్టిగేషన్కి అతను సహకరించి ఆ తర్వాత విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో బండి భగీరథ్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆమె మైనర్గా
తను మైనర్ అంటూ కూడా కంప్లైంట్లో ఇచ్చారు. కానీ 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఈ 3 డేట్ ఆఫ్ బర్త్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆమె మైనర్ కాదు, మేజర్ అనేది వాళ్ళ వర్షన్. కాబట్టి ఇదే అంశాన్ని రేపు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాము. 3 డేట్ ఆఫ్ బర్త్ల అంశానికి సంబంధించి కూడా న్యాయస్థానంలో కొన్ని ఆధారాలను మేము ప్రొడ్యూస్ చేస్తామనేటువంటి అంశాన్ని భగీరథ తరపు న్యాయవాదులు వాళ్ళ లీగల్ టీం చెప్తున్నటువంటి మాట. మరి రేపు తెలంగాణ హైకోర్టులో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఒకవేళ కోర్టు ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా కోర్టు వీళ్ళకి అనుకూలమైనటువంటి అంటే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే మాత్రం ఒక కేంద్ర హోంమంత్రి కొడుకు పోక్సో కేసులో అరెస్ట్ అవ్వడం అనేది దేశంలో ఒక సంచలనం అయితే రేకెత్తిస్తుందనేది మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు కూడా లీగల్గా ఫైట్ చేస్తున్నాం, న్యాయ పోరాటం కొనసాగిస్తున్నాం అనేది భగీరథ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు బాధితుల తరపున అయితే మాత్రం పోలీసులు ఒకటే చెప్తున్నారు, బాధితురాలకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మేము కూడా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నాము, ఫోక్సో సెక్షన్లు జోడించాము, మరోవైపు కొన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్నాము, బాధితురాల యొక్క స్టేట్మెంట్స్ను కూడా ఇప్పటికే 2 సార్లు రికార్డ్ చేశాం, అవసరం మనకు అనుకుంటే మెజిస్ట్రేట్ ముందు కూడా మరోసారి ఆ బాధితురాల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి రేపు నిర్ణయం తర్వాత ఈ కేసులో ఏం జరగబోతుందనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రేకెత్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బండి భగీరథ్ పైన అనేక మంది ఇటు హైదరాబాద్లో తను పరారీలో ఉన్నాడంటూ కూడా పోస్టర్లు వేయడం జరిగింది. ఈ బండి భగీరథ్ అనేటువంటి ఎక్కడైనా కనిపిస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఇటు మెట్రో రైల్లో కూడా చాలామంది ఆ పోస్టర్లను పట్టుకొని చాలామందికి చూపిస్తున్నటువంటి పరిస్థితి. గోడలకు ఈ అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆ పోస్టర్లన్నీ కూడా అతికించినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది మాత్రం రేపు హైకోర్టు నిర్ణయం తర్వాతే ఈ కేసులో పోలీసులు కూడా ఒక స్టెప్ ముందుకేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.